హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత హనీ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను వెజ్ పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఓకేనా? మా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో దొరికే వాటితోనే మనం వెజ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓకేనా? ఫస్ట్ వెజ్ పిజ్జా ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక హాఫ్ కప్ మనము బాయిల్డ్ వాటర్, చాలా హాట్ ఉండే వాటర్ తీసుకుందాము. ఓకేనా? చూడండి, హాఫ్ కప్ బాయిలింగ్ వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ఒక బౌల్లో. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం. ఓకేనా? 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాం మనము. చూడండి, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుందాము. వేసుకొని ఫస్ట్ మనము షుగర్ మొత్తం కరిగిపోయే వరకు కలుపుకోవాలండి. షుగర్ బాగా మిక్స్ అయ్యేలోపు మనకు కొంచెం హాట్ వాటర్ అనేది కొంచెం కూల్ అవుతుంది. మరి వెరీ హాట్ కూడా ఉంటుంది మనకు వాటర్. వేసి షుగర్ కరిగించే లోపల మనకి వాటర్ అనేది కొంచెం కూల్ అయిపోతుంది. ఓకేనా? చూడండి, మన వాటర్ అనేది గోరువెచ్చగా అయిపోయింది. కొంచెం వేలు పెట్టి చెక్ చేసుకోవాలి. మనకు లైట్ వేడిగా ఉండాలి, ఎక్కువ వేడిగా ఉండదు వాటర్ అనేది. ఇప్పుడు గోరువెచ్చగా అయిపోయింది వాటర్. ఇందులో మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి, నేను ఎందుకంటే 1 కప్ మైదా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఓన్లీ హాఫ్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ ఈస్ట్ వేస్తున్నాను అండి. ఇన్స్టెంట్ ఈస్ట్ వేసేసుకోవాలి ఇందులో మనము. వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనము. ఇందులోనే ఇప్పుడు ఇందులో బాగా కలిసిపోవాలి వాటర్లో మనకి. మీ దగ్గర డ్రై ఈస్ట్ ఉంటే డ్రై ఈస్ట్ వేసుకోవచ్చు అండి. డ్రై ఈస్ట్ వేసుకొని 30 మినిట్స్ అలా పక్కన పెట్టేసినాం అనుకో మనము, అది యాక్టివేట్ అయిపోతుంది. నేను ఇన్స్టెంట్ ఈస్ట్ వేస్తున్నాను. ఓకే, ఇన్స్టెంట్ ఈస్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో మనము ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. స్ట్రైనర్ని పెట్టుకొని ఒక స్ట్రైనర్ని పెట్టేసుకొని ఇందులో ఫస్ట్ మనము స్ట్రైనర్ని పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో మనము 1 కప్ మైదా, 1 కప్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని జల్లించేసుకోవాలండి. జల్లించేసుకుంటే మనకి ఎలాంటి ఉండలున్నా వెళ్ళిపోతుంది. జల్లించేసుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఓకేనా? 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మనకి వాటర్ సరిపోలేదంటే అలాగే వామ్ వాటర్ వేసి మనం పిండి అనేది స్టిక్కీగా వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఓకేనా? చపాతీ పిండిలా కాకుండా మనకి స్టిక్కీగా ఉండాలండి పిండి అనేది. ఓకేనా? చూడండి, పిండి అనేది స్టిక్కీ అయ్యేటట్టు మనము పిసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పీట తీసుకుందాం. మనం చపాతీ పీట తీసుకుందాం. చిన్న ఒక చపాతీ పీట తీసుకొని ఫస్ట్ మనం కొంచెం పిండి డస్ట్ చేసుకొని మనము పెట్టుకున్నాం కదా. ఈ పిండి దీనిపైన పెట్టుకొని బాగా నాట్ చేసుకోవాలండి. ఎంత సాఫ్ట్, మొత్తం సాఫ్ట్గా అయిపోవాలి పిండి అనేది, చేతికి అంటుకోకుండా అంత సాఫ్ట్గా వచ్చేసరికి బాగా ప్రెస్ చేసుకుంటా నాట్ చేసుకోవాలి. అసలు ఎంత నాట్ చేసుకుంటే అంత పఫీగా వస్తుందండి మన పిజ్జా అనేది. చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా ఇలా ఎంతవరకు ప్రెస్ చేసుకుంటూ నాట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, ఇలా నాట్ చేసుకున్నాక బాగా ఒక 5 మినిట్స్ పాటు బాగా నాట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది నాట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనము ఇందాక పిండి పిసుకున్న బౌల్లోనే పెట్టేసి మనము దీన్ని కవర్ చేసుకొని ఫస్ట్ దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. మనము ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఇది డ్రై అవ్వకుండా ఉంటుంది పై నుంచి. ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని ఒక మూత పెట్టేసుకొని మనము ఒక 40 to 50 మినిట్స్ వరకు ఇలానే పెట్టుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పిండి అనేది డబుల్ అవుతుంది. ఓకేనా? 40 మినిట్స్ తర్వాత మనం ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకేనా? 40 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము పిండి ఓపెన్ చేసి చూద్దాము పిండి ఎంతవరకు వచ్చింది. చూడండి, డబుల్ అయిపోయింది మన పిండి అనేది. ఇప్పుడు దీనిని మళ్ళీ ఒకసారి నాట్ చేసుకోవాలి. మనము మళ్ళీ ఒకసారి బాగా నాట్ చేసుకోవాలండి మనము. అప్పుడైతేనే మన పిజ్జా అనేది బాగా వస్తుంది. చూడండి, ఇలా బాగా నాట్ చేసేసుకోవాలి. దీన్ని మనం ఒక 1 కప్ తీసుకుంది కదా. దీంట్లో స్మాల్ సైజ్ పిజ్జాస్ మనకు 2 వస్తాయి. నేను స్మాల్ సైజ్ పిజ్జాస్ మాత్రం చేస్తున్నా. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసేసుకున్నాము. చేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నాము. ఇంకోటి ఒకటి ఇలా మన చపాతీ పిండి తీసుకొని దీని మీద కొంచెం పొడి పిండి చల్లుకుందాం. దీనిపైన పొడి పిండి చల్లేసుకుందాం. ఇలా చల్లేసుకొని మన పిండిని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా
సైడ్స్ అనేది మధ్యలో అంతా సేమ్ ఈవెన్గా రావాలి. మనకు ఆల్ సైడ్స్ అనేది ప్రెస్ చేసుకోవాలి ఈవెన్గా, రౌండ్గా మొత్తం మొక్కేసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్లు ఇలా మనము కొద్దిగా సైడ్లు ఇలా రోల్ చేసుకుందాము. కొంచెం ఇట్లా రౌండ్ వచ్చేలాగా చేసుకున్నాం మనం సైడ్స్ అనేవి. మొత్తం సైడ్ మొత్తం రౌండ్గా మనం రౌండ్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా రౌండ్ వచ్చిందా. ఈ సైడ్లన్నీ మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా కార్నర్స్ని ఇలా ప్రెస్ చేసేసుకున్నాము. ఫామ్ అవ్వాలి మధ్యలో అనేది. ఇలా ఫామ్ ఎలా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఫోర్క్ కానీ ఒక నైఫ్ కానీ తీసుకొని మనము దీనిపైన కొంచెం ఇలా డాట్స్ తీసుకోవాలి. మొత్తం పెట్టుకోవాలి. మనము ఇలా మొత్తం పిండిని రెడీ చేసుకున్నాం కదా. నేను నార్మల్గా అందరూ పిజ్జా హోమ్ మేడ్ పిజ్జా అంటే ప్లేట్లో అలా పెట్టి చేస్తారు కదా. నేను డిఫరెంట్గా ఈరోజు మీకు ఇలా మట్టి పెంక ఉంటుంది కదా, మట్టి దాంతో చేసినది, దాంట్లో చేస్తున్నాను నేను. పిజ్జా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఫస్ట్ దీనికి మనము ఇలా మొత్తం ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మనము ఫస్ట్ ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తాం మొత్తము ఇలా పెంకకు మొత్తము. ఇది మట్టి పెంక అండి, అసలు మనకు చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలాంటివి తెచ్చుకోండి. చాలా రీజనబులే అండి. మనకి ఈ పెంక అనేది చాలా తక్కువలోనే వస్తుంది. నేను చాలా తక్కువలో తీసుకున్నాను. మీరు కూడా తీసుకోండి, మనకు చాలా ప్లేసెస్లో దొరుకుతుంది ఇది. ఓకేనా. ఇప్పుడు ఇలా మొత్తం రాస్తాం కదా ఆయిల్ అనేది. ఇప్పుడు ఈ పిండి ఇది ఉంది కదా, మనము ఇది దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఓకేనా. మెల్లగా తీసేసి ఇందులో వేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక కూడా మనం కొంచెము సైడ్స్ ఎడ్జెస్ అనేది ఇలా ప్రెస్ చేసుకున్నామంటే మనకి బాగా వస్తుంది. మధ్యలో హోల్స్ పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ. మనం దీనిపైన ఇలా రెడీ చేసేసుకున్నాం కదా, మనం తవ్వ పైన ఫిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు దీనిపైన మనము పిజ్జా టాపింగ్ వేసుకుందామండి. పిజ్జా టాపింగ్ అనేది వేసిస్తాము. పిజ్జా సాస్ అయితే పిజ్జా సాస్ వేసుకొని పిజ్జా టాపింగ్ వేస్తానండి నేను. వేసి మనము ఫస్ట్ ఇది మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాము. ఇప్పుడు దీనిపైన మనము నేను చీజ్ క్యూబ్ తీసుకున్నానండి. మీ దగ్గర మొజిలా చీజ్ ఉంటే అది వేసుకోవచ్చు. నేను చీజ్ స్లైసెస్ తీసుకొని ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఇలా మనము దీనిపైన అరేంజ్ చేసేసుకుందాము. చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు టాపింగ్స్ పెట్టుకుందాము. నేను ఓన్లీ టాపింగ్స్ అనేటివి క్యాప్సికమ్ వాడుతున్నాను. ఫస్ట్ క్యాప్సికమ్ పెట్టేసుకుందాం మనము. టాపింగ్ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ టమాటో ఇవి వాడుతున్నాను నేను. ఇలా అన్నీ అరేంజ్ చేసేసుకోండి. అరేంజ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనిపైన నేను హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాను. నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది అప్లోడ్ చేశాను, చూడండి, నా ఛానల్లో ఉంటుంది అది. హోమ్ మేడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి లైట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి మొత్తం మనం చిల్లీ ఫ్లేక్స్ అనేవి వేసుకుని మొత్తాన్ని వేసేసుకున్నాము. స్పైసీ కావాలన్నా కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను నార్మల్గా వాడుతున్నాను, పిల్లలు తింటారు కాబట్టి. చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి. బ్లాక్ పెప్పర్ పౌడర్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఓవర్గా చేయదు, ఇది లైట్గా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది చిల్లీ ఫ్లేక్స్ అనేటివి. ఓకేనా. చిల్లీ ఫ్లేక్స్ వేసాక బ్లాక్ పెప్పర్ లైట్గా వేసుకోవాలి. మనకు సాల్ట్ అవసరం ఉండదండి, ఎందుకంటే మనకి సాస్లో ఉంటుంది, చిల్లీ ఫ్లేక్స్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దామంటే మిగతా చీజ్ కదా, ఇది ఫైనల్గా పైన అక్కడక్కడ వేసేసుకుంటాము. చాలా బాగుంటుంది. పైన కూడా వేసుకున్నాం ఇది. అక్కడక్కడ చీజ్ అనేది అప్లై చేస్తాము. చీజ్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. చీజ్తో చాలా టేస్ట్ వస్తుంది మనకి పిజ్జా అనేది. తీసుకెళ్ళి మనం గ్యాస్ పైన పెట్టేద్దాం. గ్యాస్ వెలిగించుకొని సిమ్లో చేసుకోవాలి. దీనిపైన మనం ఒక 20-25 మినిట్స్లో మనకు అయిపోతుంది. ఇలా ఒక మూత
మూతని కవర్ చేసుకొని కుక్ చేసుకుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ 20-25 మినిట్స్ అయిపోయింది. మనం ఒకసారి మన పిజ్జా చూసి చెక్ చేసుకున్నాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నాకు తెలిసి. చూడండి, ఇలా ఏం పెట్టుకున్నాము, మనకు స్టిక్ అవ్వట్లేదు. తీసుకున్నాము ఒక నైఫ్ పెట్టి. ఇది కొంచెం మట్టి ఇది కాబట్టి మనకు కొంచెం స్టిక్ అవుతుంది, జాగ్రత్తగా తీసుకోవాలి. మళ్ళీ ప్లేట్లో చేసుకుంటే తీసేసుకుంటుంది. వెనక సైడ్ కూడా కుక్ అయిపోయింది, బ్రౌనిష్ కలర్ అయింది కదా, కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకేనా? ఫైనల్గా మన పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నాము. ఓకేనా? ఇలా కట్ చేస్తాము, పీసెస్ లాగా కట్ చేసి. చూడండి మన పిజ్జా ఎంత బాగా వచ్చిందో, మనకి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో చూడండి, సైడ్స్ నుంచి కూడా. ఈ ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.